రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వారును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలోనున్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయుల అగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ప్రియులరా, యేసు ప్రభు యొక్క ఆగమము గురించి లేఖనాలు ద్వారా దేవుడు మనకు ముందుగానే వాగ్దానం చేశాడని పౌలు గారు మనకు చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు అని మనం అనుకుంటాం. కానీ రెండు ఒకే వ్యక్తి గురించి, ఒకే దానిని గురించి చెప్తూ వచ్చాయి. అయితే వాటిని మనం గ్రహించలేం. వాటిని గ్రహించటానికి మనకు శక్తి చాలదు. అందుకని దేవునిని మనం నిరంతరము ఆయన యొక్క లేఖనాలలోనున్న శక్తిని, బలమును, ఆ జ్ఞానమును మనం గ్రహించుకోవటానికి మనకు శక్తిని దయచేయమని ఎప్పుడు మనం దేవునిని వేడుకోవాలి. దేవునిని మనం వేడుకున్నప్పుడు దేవుడు మన కన్నులు తెలియజేస్తాడు, మనకు ఆ జ్ఞానాన్ని తెలియజేస్తాడు. పాత నిబంధనలో మోషేకిచ్చిన దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు గురించే చెప్పబడుతుంది. యేసు ప్రభు బైబిల్ అంతా కూడా మొదట మనకి ఎవరు కనిపిస్తారు? అబ్రహాము, మూల పురుషులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళందరితో ఆదికాండం ముగిస్తుంది. అంటే వీళ్ళందరూ మూల పురుషులు. అబ్రహాము మూల పురుషుడు. తర్వాత ఆదాము నుంచి హానోకు, నోవహు, వీళ్ళందరిని కూడా మనం మూల పురుషులుగా చెప్పుకోవచ్చు. ఇలా మూల పురుషులందరికీ మూల పురుషుడు క్రీస్తు ప్రభువే. తర్వాత మనకు నిర్గమకాండంలో మనం మోషేని చూస్తాం. ఈ మోషే రక్షకునికి సాదృశ్యం. మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించి ఐగుప్తులో ఆ ప్రజలను, ఇజ్రాయేలీలను, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజల్ని బలమైన హస్తముతో విడిపిస్తాడు. అలాగా తర్వాత మోషే ధర్మశాస్త్రం వస్తుంది. ఈయన ఆ రక్షకుడు, యేసు ప్రభువు ఆ రక్షకుడు అన్నమాట. తర్వాత మోషే ధర్మశాస్త్రంలో ఎవరు వస్తారు? యాజకులు వస్తారు. ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రియులరా, ఈయన యేసు ప్రభువే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకులకు ప్రధాన యాజకుడు ఈయనే చివరి యాజకుడు. చూడండి ఆ క్రమం. ఈయనే మూల పురుషుడు, మూల పురుషులకు మూల పురుషుడు యేసు ప్రభు. తర్వాత ఈయనే రక్షకుడు. తర్వాత ధర్మశాస్త్రం వస్తే ధర్మశాస్త్రంలో ప్రధాన యాజకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు.
తన పాపముల నిమిత్తం, అందరి పాపముల నిమిత్తం ఒకసారి ఆ రక్తం తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి దానిని సమర్పిస్తాడు, ప్రోక్షణ చేస్తాడు. కనుక ప్రియులరా, ఈయనే ప్రధాన యాజకుడు. తర్వాత ధర్మశాస్త్రంలో మనకి ఇంకొకళ్ళు కనపడతారు, బలి పశువు. ప్రియులరా, ఈయనే బలి పశువు. చూడండి, ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభువులో నిక్షిప్తమయ్యింది. ఈయనే మూల పురుషుడు, ఈయనే రక్షకుడు, ఈయనే ప్రధాన యాజకుడు, చివరి ప్రధాన యాజకుడు. ఈయనే బలి పశువు. తర్వాత ఎవరు వస్తారు? మోషే తర్వాత న్యాయాధిపతులు వస్తారు, తర్వాత రాజులు. ఈయనే ప్రధాన న్యాయాధిపతి. తర్వాత రాజులు వస్తారు. మాకు రాజు కావాలి అని ఇజ్రాయేలీలు అందరికి రాజులు ఉన్నారు, మాకు రాజు లేరంటే దేవుడు వారికి సౌలు ద్వారా రాజును అందజేస్తాడు. తర్వాత దావీదు మహారాజు. ప్రియులరా, ఈయనే యేసు ప్రభువే రాజులకు రాజు. రాజు ఎలా ఉండాలో, నిజమైన రాజు అది చూపించాడు యేసు ప్రభు. ఈయనే రాజు. తర్వాత ప్రవక్తలు వస్తారు. ప్రవక్తలతో పాత నిబంధన ముగుస్తుంది. కనుక ప్రియులరా, ఇవన్నీ కూడా ఈయనలో, యేసు ప్రభువులో నిక్షిప్తమై ఉన్నాయి. చూడండి, మళ్ళా మనం గ్రహించుకోవచ్చు పాత నిబంధన అంతా. మూల పురుషులకు మూల పురుషుడు యేసు ప్రభువే, రక్షకుడు యేసు ప్రభువే, బలి పశువు యేసు ప్రభువే, న్యాయాధిపతులకు న్యాయాధిపతి యేసు ప్రభువే, ప్రవక్తలకు ప్రవక్త ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే. చూచారా ప్రియులరా? ఇవన్నీ కూడా ఆ పాత నిబంధన సమస్తము ఆయన గురించి చెప్పబడింది. ఇది మనం ఎక్కడ చదివితే తెలుసుకోలేము, కానీ దేవుడు మన మనోనేత్రములకు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు మనకు దేవుని యొక్క సత్యం మనకు బయలుపడుతుంది. అందుకనే ప్రభు ఏమంటున్నాడు, పౌలు గారు ఏమంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. చూడండి, ఇక్కడ తర్వాత ఏమంటున్నాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రియులరా, శారీరకంగా దావీదు వంశంలో ఆయన రావటం జరిగింది. శరీరానుసారముగా దావీదు వంశంలోకి ఆయన వచ్చాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా, ప్రియులరా, మృతులలో నుండి ఇంతవరకు ఎవ్వరూ లేవలేదు. ఈయనే మొదటివాడు. ఎందుకంటే యేసు ప్రభు ఏం చేశాడు అక్కడ శిలువలో కార్యం? ఇదిగో నన్ను, ఆయన మృతులలో నుండి నన్ను వీళ్ళు సిలువ వేస్తారు, సిలువలో నేను మరణిస్తాను, నేను వీరిని ప్రతిఘటించను. కానీ ఎందుకు ప్రతిఘటించను? నన్ను దేవుడు లేపుతాడు, దేవుడు మృతులలో నుండి లేపుతాడు అన్న ఆ విశ్వాసాన్ని ఆ చివరి వరకు, చివరి క్షణం వరకు ఆ దేవునిపై, తండ్రి అయిన దేవుని పైన తనకున్న ఆ విశ్వాసాన్ని, శరీరములో ఉండి ఆ విశ్వాసాన్ని ప్రదర్శించాడు. యేసు ప్రభువుకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వాల, ప్రత్యేకంగా గొప్ప తలాంతులు అలాంటివేమీ దేవుడు ఇవ్వలేదు.
తండ్రి అయిన దేవుడు తనకు శరీరాన్ని దయచేసిన తర్వాత అతను కూడా మనలాంటి వ్యక్తిగా మారిపోయాడు. అయినా కూడా అక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇదిగో దేవుడు నన్ను మృతులలో నుండి లేపగలిగిన శక్తి గలవాడు అని నమ్మి తన ఇష్టపూర్వకముగా తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక దేవుడు ఏం చేశాడు? తన విశ్వాసమునకు తగినట్లుగానే మృతులలో మొదటి పునరుద్ధానుడిగా ఆయన లేపాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవునికి కుమారుడయ్యాడు. ఇది సువార్త. ఇది నిజమైన సువార్త. పౌలు గారు చెప్పే ఈ సువార్త. అందుకనే ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నా, దేవుని సత్యాన్ని ఇతరులకు తెలియచేయాలన్నా మొట్టమొదట కావాల్సింది ఏంటంటే పౌలు గారిని అర్థం చేసుకోవాలి. పౌలు గారిని అర్థం చేసుకోవటం అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా, ఈ యోహాను సువార్తలో వీళ్ళు యూదులు కనుక యూదులకు మాత్రమే ఆ సువార్త రాయబడింది. మత్తయి, మార్కు, యోహాను, లూకా ఆ పత్రికలు చదవటం ద్వారా మనకు యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన చేసిన అద్భుతాలు మనకు కనబడతాయి. మనము ఆయనను ఒక ఆది సంభూతునిగాను దేవుని కుమారుడిగాను మనం గ్రహిస్తాము. కానీ మనం పుట్టుకతో యూదులము కాము. అందువలన మన ఆలోచన ప్రక్రియ కొంచెం విరుద్ధంగా ఉంటుంది. యూదుల ఆలోచన వేరు, ఎందుకంటే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనము విగ్రహారాధనకు సంబంధించిన సంతానము ద్వారా వచ్చిన వారం కనుక విగ్రహారాధనకు సంబంధించిన విషయాలు వాటికి మన పైన పట్టుంటుంది. మనము దానికి సంబంధించిన వాటిలో చిక్కుబడి పట్టబడి ఉంటాం. ఆ మానసిక స్థితిని మనం కలిగి ఉంటాం. కానీ యూదులేంటి? యూదులకు ఒక్కడే దేవుడు. వాళ్ళు పాపం చేసినా, తప్పు చేసినా వాళ్ళు మొదటి నుంచి చూసేది ఏంటంటే ఒక్కడే దేవుడు అని వాళ్ళు నమ్ముతారు. పైగా ఈ మూల పురుషుల చరిత్ర, మోషే, ధర్మశాస్త్రము, బలి అర్పణ, ప్రధాన యాజకులు సమస్తము 10 ఆజ్ఞలు వీరికి చెందినవి, మనకు చెందినవి కాదు. కనుక వీళ్ళు శారీరకముగా అనేక విషయాలలో తప్పిపోయినా వారికి దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని వారికి మాత్రమే తెలుసు. కనుక ప్రియులారా, వారి ఆలోచనకి మన ఆలోచనకి వ్యత్యాసం. సత్యాన్ని అంత త్వరగా మనం గ్రహించలేం. అది దేవుని కృప వలననే అది కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అందుకని పౌలు గారి యొక్క అవసరత ఉంది. 12 మంది శిష్యులు కాకుండా పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అన్యులకు అంటే పుట్టుకతో యూదులు కాని వారికి ఈ సువార్త యొక్క మర్మాన్ని తెలియజేయటంలో పౌలు గారి పాత్ర ప్రత్యేకమైంది. దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక మనము యూదులము కాదు కనుక మనము పౌలు గారు చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఎప్పుడైతే పౌలు గారు ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు దేవుని యొక్క సత్యం బోధపడుతుంది. అప్పుడు మీరు పౌలు గారు చెప్పే సువార్తను అర్థం చేసుకున్న తర్వాత మీరు యోహాను, మార్కు, లూకా, మత్తయి సువార్తలు చదివినప్పుడు మీ మానసిక స్థితి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే మీ మనస్సు వెలిగింపబడుతుంది అన్నమాట. కనుక ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఒక మర్మము చెప్తున్నాడు. మనం ఏంటంటే ఈ వాక్యాలని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యము, ఊరికి అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏమంటున్నాడు? 2 విషయాలు చెప్తున్నాడు.
శరీరానుసారముగా దావీదు సంతానము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మృతులలో నుంచి లేపుట వలన, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లేచుట వలన ఆయన దేవునికి కుమారుడుగాను అవుతున్నాడు. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, ఈ విశ్వాసమునకు విధేయులగునట్లు అని అంటున్నాడు. ఈ విశ్వాసమునకు విధేయులగునట్లు. ప్రియులారా, దానిలోనే మన యొక్క స్వార్థ మర్మము దాగి, విశ్వాసమునకు విధేయులగునట్లు. ప్రియులారా, మనం యేసు ప్రభు కనబరిచిన ఆ విశ్వాసమునకు మనము విధేయులమైతే మనము కూడా ఆయనలాగానే మనము దేవునికి కుమారులము కుమార్తెలమవుతామని ఇక్కడ మర్మము. అయితే ఇది సాధ్యమైనది, అంత తేలికగా గ్రహించగలిగినది కాదు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం, రక్తమాంసములలో పాలి అయి ఉన్నాం. తర్వాత మనము విగ్రహారాధనకు సంబంధించిన వంశావళులలో నుంచి మనం వచ్చాం. కనుక ఈ మర్మము బోధపడిన ఆచరణలో పెట్టడానికి చాలా దేవుడు సమయం తీసుకుంటాడు. కనుకనే మన పట్ల దేవుని యొక్క కృప బహుగా విస్తరింపబడి ఉంది. అందుకనే మనం పాత నిబంధనలో చరిత్రలో చూస్తూ ఉంటాం, ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత మోషే కొండ పైన ఉన్నప్పుడు, మీరు కొండను తాకిన ఎడల మీరు చచ్చిపోతారు అని చెప్తే ఆ మాట వినటానికే వాళ్ళు సహింపలేకపోయేవారు. అంటే ఏంటి, అక్కడ వాళ్ళు మనం వారిని ఏదో తప్పు చేశారని అనుకుంటాం, కానీ వాస్తవంగా చూస్తే అది ఆ సంఘటన బహు భయంకరముగా ఉంటుంది. ఆ కొండను తాకితే చాలు నువ్వు చచ్చిపోతావా. మనకిప్పుడు అవి లేదు. మనకిప్పుడు అంత కఠినత్వం లేదు. ఎందుకు? వాళ్ళు ప్రత్యక్షముగా దేవునిని చూశారు, దేవుని క్రియలను చూశారు, ఎర్ర సముద్రం పాయలవటం చూశారు. ఇన్ని చూసినప్పటికి కూడా వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కనుక ప్రియులారా, ఈ విశ్వాసమునకు విధేయులగునట్లు యేసు ప్రభు ద్వారా వచ్చిన ఈ విశ్వాసం, ఇది ఎంత శ్రేష్టమైనదో ఒక్కసారి గ్రహించండి. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్లో రాస్తాడు, మొట్టమొదటి అధ్యాయంలోనే ఉంటుంది. వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఈ లోకములో సూర్యుని కింద జరుగునదంతయు వ్యర్థం. మీరు దేవునిని, సృష్టికర్త అయిన దేవునిని, ఆయన కుమారుని మీరు తెలుసుకొనకుండా మీకు ఏమి పొందినా సరే అది వ్యర్థము అని చెప్తాడు. ప్రియులారా, రెండు విషయాలు, ఈయన యెహోవా దేవుడని గ్రహించాలి, సృష్టికర్త అని గ్రహించాలి. రెండోది, యేసు ప్రభు చూపిన ఆ విశ్వాస మార్గము. యేసు ప్రభు అంటేనే విశ్వాసము, విశ్వాసం అంటేనే యేసు ప్రభు. అది ఎంత శ్రేష్టమైనదో మనము గ్రహించాలి. నీవు నేను విశ్వాసమును పోగొట్టుకున్నామా, సమస్తము పోగొట్టుకున్నట్లు. విశ్వాసము దేవుని యందు ఉందా, నీవు సమస్తమును కలిగి ఉన్నట్లే లెక్క. ఎందుకంటే నీవు దేవునికి కుమారుడువు, కుమార్తె అవుతున్నావు. ఇది మర్మం. కనుక మనము యేసు నామమున ప్రార్థన చేస్తాం. యేసు నామము అంటే ఏంటి? విశ్వాసము. ఈ విశ్వాసము, ఇదిగో నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీ కుమారుడు అయిన యేసు ప్రభు చూపిన మార్గమునందు నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, కనుక ఈ క్రియను జరిగించమని మనం దేవుని అడుగుతున్నాం అన్నమాట. అది అక్కడ యేసు ప్రభు నామమున అని అంటే. మనం అనేక సార్లు ఈ ప్రార్థన చేస్తాం. దాని యొక్క మర్మం అది. యేసుక్రీస్తు నామము అంటే విశ్వాసపు
క్రియని అక్కడ మనం బయలుపరుచుతున్నామని లెక్క. ప్రియులారా, ఈ వాక్యం నాకు బైబిల్లో ఈ వాక్యం విన్నప్పుడు నాకు అత్యంత భయానికి గురవుతాను. అదేంటంటే, దేవుని యందు విశ్వాసము చూపకుండా దేవునిని మీరు సంతృప్తపరచలేరు అనేది వాక్యం. అది తెలుగులో చోట ఉంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అని ఉంటుంది. ఇంపాసిబుల్, విశ్వాసం లేకుండా ఆయనను సంతృప్తి పరచలేరు. అది విన్నప్పుడు నాకు అత్యంత భయం వేస్తుంది. అది పాత నిబంధనల్లోనే చెప్పబడింది. అసాధ్యం అంటున్నాడు. దేవునిని నీవు సంతృప్తి పరచలేవు. కానీ విశ్వాసము ప్రదర్శించాలి అంటే శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ అది నిజంగా శ్రమయే. ఇంకా శ్రమని శ్రమగా, ఇప్పుడు నిప్పుని ఇంకా ఏమంటాం? నిప్పే. అది పట్టుకుంటే కాలుతుంది. అంటే ఏంటి? బాధ కలుగుతుంది. శ్రమ అంటే శ్రమే, నిజంగా శ్రమే. విశ్వాసము సాధకం చేసినప్పుడు అది లోకానుసారంగా శ్రమగానే ఉంటుంది. ఎందుకంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు లోకం నిన్ను గ్రహించదు. ఎందుకు? లోకానికి పరిశుద్ధాత్మ తెలియదు. పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం వారికి ఉండదు. పరిశుద్ధాత్మను ఎరుగదు, కనుక నిన్ను ఎరగదు, నన్ను ఎరగదు. కనుక మనము శ్రమకు గురి అవుతాం. కానీ జయము దేవునిదే. ఎందుకంటే ఈయన సర్వశక్తి గల దేవుడు. సమస్తమును ఆయన సృజించాడు. యేసుక్రీస్తు చూపిన ఆ విశ్వాసపు మార్గమును మనము నమ్మి మనము కూడా యేసు ప్రభు చూపించిన విధముగానే దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు దేవునికి మనం కుమారులమవుతున్నాం, కుమార్తెలమవుతున్నాం. కనుక ఇక్కడ జయము తప్పనిసరి. తాత్కాలికముగా కొన్ని రోజులు శ్రమన్న జయము మాత్రము విశ్వాసిదే. ఇక దానిలో సందేహం లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని ఏ విధముగా దేవుడు మృతులలో నుండి లేపాడో, దేవుడు అదే విధముగా మన శ్రమలలో నుండి, మన బాధలలో నుండి దేవుడు లేపుతాడు. ప్రియులారా, శ్రమని నుంచి తప్పించుకోవాలని కానీ, అవమానము, బాధ, కృంగుదల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నము బుద్ధిహీనమైనది. మనము దేవుని శ్రమను భరించుటకు తగిన శక్తిని దయచేయమని దేవునిని వేడుకోవాలి. ఎందుకంటే ఆ శ్రమ తాత్కాలికం. కొంచెము కాలము ఆ శ్రమను ఓర్చుకుంటే దేవుడు తర్వాత జయమును దయచేస్తాడు. ఆ మర్మమును గ్రహించాలి అంటే మనము ఈ విశ్వాసమునకు విధేయత చూపాలి. ఇక్కడ పౌలు గారు చెప్పారు. చూడండి, పౌలు గారి యొక్క భాష అది దైవత్వముతో కూడి ఉన్నది. విశ్వాసమునకు విధేయులగునట్లు అంటున్నాడు. ప్రియులరా, మనం ఆ విశ్వాసమునకు విధేయత చూపాలి. మనము విధేయత చూపవలసినది ఈ ప్రపంచంలో ఏమైనా ఉన్నదంటే ఇదే. ఈ విశ్వాసమునకు విధేయత చూపాలి. ఇక దేనికి ఇంకా అవసరం లేదు. దేవుని కుమారునికి లోకములోనున్న వారికి వ్యత్యాసము ఇదే. దేవుని కుమారుడు విశ్వాసమునకు విధేయుడు, దేవుని కుమారుడు కానివాడు విశ్వాసమునకు అవిధేయుడు. అంతే. ఇంకా తర్వాత మీరు సమయం ఉన్నప్పుడు ఈ అధ్యాయం చివరిలో చదువుకోవచ్చు. దేవుని యొక్క విశ్వాసమునకు అవిధేయత చూపిన వారు ఎలాంటి కార్యాలలో పడతారు? జీవము కలిగిన దేవుని 4 కాళ్ళ జంతువులకు ఏ విధముగా రాయికి రప్పకి ఆయన జీవాన్ని ఆపాదించారు,
తద్వారా ఏ విధంగా దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు దేవుడు అప్పగించాడో తర్వాత చూస్తాం. అంటే ఎంత ప్రమాదకరమైనదో చూడండి. ఈ క్రైస్తవ భక్తి సాధారణమైనది కాదు. ఎవరైతే ఈ యెహోవాని యేసు ప్రభువుని సంధిస్తారో వారు సాధారణమైన మనుష్యులు కారు. ఎందుకు? అటు ఇటు ఉండటానికి వీల్లేదు. నులివెచ్చని స్థితి ఇక్కడ పనికిరాదు. విశ్వాసమునకు విధేయత లేదంటే అవిధేయత, ఇంకా రెండు. ఏదో కొంచెము విశ్వాసం అండి, కొంచెము అవిశ్వాసం అండి, అసలు అవకాశమే లేదు. అవి ఇక విశ్వాసమునకు యేసు ప్రభువు చూపిన ఆ విశ్వాసమునకు అవిధేయత చూపితే ఏం జరుగుతుందో అవి చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అవి మనం ఇప్పుడు కొన్ని దేశాలలో మనం వాటిని చూడొచ్చు. అయితే మన దేశంలో లేదంటారా? మన దేశంలో కూడా ఉంటుంది, కానీ మన దేశంలో అది నివురు గప్పిన నిప్పులాగా దాగి ఉంటుంది. కొన్ని సమాజాలు బాహాటముగా బహిర్గతం కావు, కానీ కొన్ని సమాజాలు బయటపడతాయి, బహిర్గతంగా చెప్పుకుంటాయి. అదే వ్యత్యాసం. అక్కడ నరులే, ఇక్కడ నరులే. కాకపోతే మన సమాజంలో కొన్ని బయటపడవు. కనుక ప్రియులారా, ఈ భక్తి విషయమై మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. శ్రమ విషయమైన నింద, అపనింద, వీటి విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దానిని ఆ శ్రమని నిలపగలిగిన శక్తిని మనం కలిగి ఉండాలి. కానీ ఇతరుల శ్రమకు ఈ శ్రమకు వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ మనం శ్రమ పడతాము కానీ నిరీక్షణ కలిగి. ఇతరుల విషయంలో ఏంటంటే శ్రమ పడతారు కానీ నిరీక్షణ ఉండదు. అందువల్ల నిరీక్షణ ఎప్పుడైతే కోల్పోతారో, శ్రమ ఎక్కువైనప్పుడు ఇక దానికి వేరే విధంగా వెళ్ళిపోతారు, ఆత్మను తీసేసుకుంటారు. ఇక భరించలేమండి ఇది అని. కానీ ఇక్కడ ఏంటంటే శ్రమ, నిందకు నిరీక్షణ ఉంటాయి. ఏంది ఆ నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? ఇదిగో దేవుడు మనల్ని ఆయన కుమారుణ్ణి లేపాడు. చనిపోయిన ఆయన కుమారుణ్ణి లేపాడు. మృతులలో ఆయన మొదటి పునరుద్ధానుడు. కనుక మనల్ని కూడా మన ఏ కార్యాలలో అయితే, ఏ విషయములలో అయితే శ్రమ పడుతున్నామో ఆ శ్రమలలో నుంచి మనకు దేవుడు జయాన్ని ఇస్తాడు. అది మన యొక్క విశ్వాసం, అది మన యొక్క నిరీక్షణ. కానీ ప్రియులరా, ఇక్కడ జయము తథ్యం, జయము నిశ్చయం. దీనిలో ఇక సందేహం లేదు. ఎందుకంటే ఆయన యేసు ప్రభువుని మొదటి పునరుద్ధానుడిగా లేపకపోతే ఇక సువార్తే లేదు, ఇక ఈ విశ్వాసం లేదు, ఈ మర్మం లేదు, యేసు ప్రభువు లేదు, ఇక ఏం లేదు. ఇక సమస్తము వ్యర్థమే. ప్రియులారా, రోమా సామ్రాజ్యం, రోమీయులు అత్యంత బలవంతులు, అలాగనే అత్యంత క్రూరులు కూడా. ఈ సిలువ వేయటం అంటే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ పనిష్మెంట్. ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అత్యంత క్రూరమైనది. ఇంతవరకు ఎవరు ఏ నరులు దాన్ని కనుగొనల, వాళ్ళు తప్పితే. అట్లాంటి అత్యంత హీనమైన, క్రూరమైన, జుగుప్స కలిగించే అట్లాంటి క్రియని యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. కనుక మనం ఎదుర్కొనే ఈ అవమానాలు ఇవన్నీ కూడా ఏమంత దానితో పోల్చుకుంటే ఇది ఏమంత ఎంచదగింది కాదు. పైగా అక్కడ ఆయనకి శక్తి ఉంది, ఆయన దేవుని కుమారుడు, ఆయనకు శక్తి ఉంది. కానీ మనకు శక్తి లేదు.
చూడండి ప్రియులారా, ఆయనకు శక్తి ఉండి అన్నీ ఉండి అనేకమైన ఆశ్చర్యాద్భుత కార్యాలు జరిగించి దావీదు వంశంలో వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అప్పుడు లేపాడు దేవుడు. ఎందుకు? దేవుని పైన ఎంత విశ్వాసం ఉందో చూడండి. కనుక ప్రియులారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మన యొక్క కార్యములను ఆయనకు అప్పచెప్పినప్పుడు దేవుడు మనకు జయాన్ని దయచేస్తాడు. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఆ విశ్వాసమునకు విధేయులగునట్లు, అంటే ఆ విశ్వాసమునకు మనం విధేయత చూపినప్పుడు మనకు జయము కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, విశ్వాసమునకు విధేయత కలుగునట్లు మాకు జ్ఞానమును దయచేయము నాయనా. మేము అనేకమైన శ్రమల ద్వారా వెళ్ళుచున్నాం, అనేకమైన కష్టములు నష్టములు వీటి ద్వారా మేము ప్రయాణం చేయుచున్నాం. తండ్రి, మీ యందు మాకున్న విశ్వాసము సడలక తండ్రి, మేము మీ యందు నిరంతరము విశ్వాసం ఉంచి మీ యొక్క కృపకు మేము పాత్రలు మగున్నట్లు మాకు సహాయం దయచేయి. నేరుగా ఈ వాక్యమును విన్నవారితో మీరు వారి హృదయములతో మాట్లాడు. ఈ విశ్వాసమునకు విధేయత చూపుటాను మర్మము వారి హృదయములలోనికి వెళ్ళినట్లు సహాయం దయచేయి. తద్వారా గొప్ప మేలును మా కుటుంబములలో మేము చూచున్నట్లు సహాయము దయచేయి. మీరే కృప చూపమని, సహాయము దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును మనకు కలిగి మనము విశ్వాసమునకు విధేయులము అగునట్లు పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయును కాక. ఆమేన్.